హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లెంత్ వీడియోస్ అనేది పోస్ట్ చేయక చాలా రోజులు అనేది అవుతుంది కదా ఫ్రెండ్స్. ఎందుకు చేయట్లేదంటే నేను ఈ మధ్య షాప్కి అనేది వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నా అని మీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఈ వీడియో అనేది రేపు మార్నింగ్ చేస్తానండి. రేపు మార్నింగ్ అనేది వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈరోజు హెన్నా అంటే ఆయిల్ అనేది ఒక 3 days అవుతుందండి. నేను వారంలో 2 సార్లు అనేది ఆయిల్ అనేది పెట్టుకుంటూ ఉంటాను. ఒకవేళ నేను షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే అదే 2 రోజులు ఉన్నా, ఒక రోజు ఉన్నా, 2 days ఉన్నా, 3 days ఉన్నా కూడా నేను ఆయిల్ అనేది అలాగే ఉంచేసుకుంటాను అనమాట. హెయిర్కి అనేది కంపల్సరీ హెయిర్ ఆయిల్ అనేది 100% 2 times అలా పెట్టుకోండి. మార్నింగ్ తలస్నానం చేస్తామనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో పెట్టేసుకొని పడుకోండి. అలాగే మీకు కొంచెం నైట్ నిద్రలో మంచిగా ఆయిల్ అనేది పెట్టుకున్నట్టు ఉంటుంది. మీకు హెయిర్కి కూడా చాలా మంచి చాలా మంచిగా హెయిర్ గ్రోత్ అనేది కూడా అవుతుంది ఫ్రెండ్స్. అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనము ఆకలేస్తే అన్నం ఎలా తింటామో మనకి ఈ హెయిర్ ఆయిల్ అనేది కూడా అంతే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అనమాట. హెయిర్ ఆయిల్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్కి మంచిగా హెయిర్ డ్యామేజ్ అనేది అవ్వదు, హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువ అనేది అవ్వదు అనమాట. మంచిగా పెరగడం కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే కొంచెం మనం మసాజ్ లాగా ఇలా హెయిర్ ఆయిల్ అనేది పెట్టేసుకునేటప్పుడు హెయిర్ మసాజ్ అనేది చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, 2 times అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాను. వీక్లీ 3 daysకి ఒకసారి అలా పెట్టేసుకుంటాను. ఈరోజు నైట్ పెట్టేసుకున్నాను అంటే రేపు మళ్ళీ మార్నింగ్ తలస్నానం చేస్తాను అనుకున్నప్పుడు నైటే పెట్టేసుకుంటాను. ఒక్కోసారి మర్చిపోతాను అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే పెట్టేసుకొని ఇంకా తలస్నానం ఒక 3 hours అలా ఉంచేసుకొని తలస్నానం అనేది చేస్తూ ఉంటాను అనమాట. హెయిర్ అనేది ఆయిల్ అనేది పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మంచిగా మసాజ్ అనేది చేసుకోండి. మీకు స్కాల్ప్ అంటే మీకు మాడకు అనేది ఆయిల్ అనేది పట్టడం వల్ల మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా అవుతుందన్నమాట, సరఫరా అనేది అవుతుంది అనమాట. మనకి మాడకు అనేది ఇలా మనం మసాజ్ అనేది చేసుకోవడం వల్ల మంచిగా మాడకు అనేది పడుతుంది హెయిర్కి అనేది. ఇలా మంచిగా ఇలా పెట్టేసుకొని ఇలా అనుకుంటూ ఉండండి, మీకు మంచి మసాజ్ అవుతుందండి హెయిర్ ఆయిల్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే, మనము హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకునేటప్పుడు చేసుకొని ఇలా మనం మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మనం అస్సలు దువ్వెన అనేది యూజ్ చేయకూడదండి. దువ్వెనతోనే హెయిర్ అనేది అస్సలు దువ్వుకోకూడదు అనమాట. మంచి గ్రోత్ అనేది వస్తుంది. దువ్వడం వల్ల ఏంటంటే మనం హెయిర్కి మసాజ్ అనేది చేసుకోవడం వల్ల కొంచెం హెయిర్ అనేది డెలికేట్గా అలా అవుతుందన్నమాట. ఇలా మనం మంచిగా రాసుకుంటూ ఉంటే అలా అనేది అవుతుంది. కాబట్టి దువ్వెన అనేది దువ్వుకోకుండా ఉంటేనే మంచిది అనమాట. ఆయిల్ అనేది పెట్టేసుకొని నార్మల్గా మనం జడ అనేది అల్లేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. అర్థమవుతుంది కదండి నేను చెప్పేది. వీడియోలో క్లారిటీగా అనేది వినండి. అలాగే ఎక్కడ కూడా వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అలా చేస్తేనే మీకు నేను వీడియోలో ఏం పెడుతున్నాను అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి దాహం వేస్తుంది, ఓకే. దాహం వేసేటప్పుడు మనం నీళ్ళు ఎలాగ తాగుతామో మంచినీళ్ళు అనేవి సేమ్ మనకి హెయిర్కి అనేది మనకు ఆయిల్ అనేది లేకుండా ఉంటే మాడ కూడా అలాగే గుంజుతూ ఉంటుందండి, లాగినట్టు ఇలా హెడేక్ రావడము ఇలా అనేది అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే వీక్లీ వన్స్ అయినా కనీసం అట్లీస్ట్ ఆయిల్ అనేది ఇష్టం లేని వాళ్ళు వారానికి ఒక్క రోజైనా సరే ఆయిల్ అనేది పెట్టుకోవడానికి అనేది ట్రై చేయండి. 2 సార్లు అనేది పెట్టుకుంటే మీకు మంచి హెయిర్ గ్రోత్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా అనేది ఉండిందో. చూస్తున్నారు కదా. సో ఇలా
ఫోటో అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే నవ్వాను అనమాట, ఇలా బాగుంటుంది అని చెప్పేసి. ఓకేనా, వీడియో మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. అలాగే చూడండి, ఒక లైక్ అనేది ఇవ్వండి, ఆయిల్ అనేది పెట్టుకోవడానికి అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నా రిక్వెస్ట్ అనమాట, డిమాండింగ్ ఏం కాదండి. హెల్త్ పరంగా మనకి కళ్ళు కనిపించడం కానీ, అలాగే మనకి చెవులు ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా మంచిగా పనిచేయాలి అంటే ఆయిల్ అనేది చెవులో వేసుకోవాలి. అలాగే హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. చాలా వరకు మనకి మంచి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయండి హెయిర్ ఆయిల్ అనేది వాడడం వల్ల. కంపల్సరీ హెయిర్ ఆయిల్ అనేది వాడడానికి అనేది 100% ట్రై చేయండి. 50% కాదు, 100% మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవడానికి అనేది ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. లైవ్కి కానీ నార్మల్ వీడియోస్కి కానీ నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తే మంచిగా అనేది చూస్తున్నారు. ఇలాగే చూస్తూ ఉండండి, నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.